హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ ఫ్యామిలీ అందరం కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నామండి. సో అక్కడ నాకేమేమి యూనిక్గా కనిపిస్తాయి ఏంటి, నా ఇవాళ ఈవినింగ్ ఎలా గడుస్తుందో వ్లాగ్ ఫామ్లో పెడతాను, చూసేయండి. ఆల్ సెట్ టు గో. మమ్మీ ఇంకా అత్తమ్మ వస్తున్నారు, వెయిటింగ్ ఫర్ దట్. సో బేసిక్గా మా మేనత్త వాళ్ళు వీసా బయోమెట్రిక్స్ అండ్ వీసా ఇంటర్వ్యూకి వచ్చారు కదండి. మరి బయోమెట్రిక్స్ అయిపోయింది, అందరం చిలుకూరుకి వెళ్ళి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అవుతుందని స్టార్ట్ అయ్యాం. వెళ్ళంగానే కార్ పార్కింగ్లో బయటే పట్టేసుకుంటారండి మనల్ని. మేడం రండి, మా స్టోర్లోనే కొనండి అర్చన సామాన్లు అని. సరే అలాగే తీసుకుని వచ్చాం. అలా వెళ్తుంటే ఇలా ఎడం పక్క మంచి లడ్డూలు, అలాగే పంచదార పలుకుల ప్రసాదాలు అన్నీ కనిపించాయండి. సో బేసిక్గా ఇదైతే గుడి ఎంట్రన్స్. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, చిలుకూరు గుడి మోస్ట్ ఆఫ్ యూ గైస్కి తెలిసే ఉంటుందండి, వెళ్ళే ఉంటారు. అదిగోండి దేవుడు దర్శనం అయిపోయింది. అండ్ శివాలయం దగ్గర నేను, మమ్మీ ఇంకా మా అత్త కొద్దిసేపు అలా కూర్చుని ఓం నమ శివాయ అనుకున్నాము. సరే మా మెమరీ మీతో కూడా పంచుకుందామని షేర్ చేస్తున్నానండి. సో వెనకాల వేప వృక్షం ఒకటి ఉంటుందండి, నేను ఎప్పుడు వెళ్ళినా మిస్ అవ్వకుండా దండం పెట్టుకుంటూ ఉంటాను. అదనమాట మీకు చూపించింది. ఇకపోతే మా అమ్మ వెళ్తూ బుక్ స్టాల్ దగ్గర ఆగిందండి. ఎక్కడా లేని రేట్లు చెప్పేశాడు షాప్ అన్నయ్య. ఏం వద్దులే అని చెప్పి కొద్దిసేపు అడిగింది. నీ బుక్ నువ్వే ఉంచుకో అని అక్కడ పెట్టేసింది అనమాట. యాక్చువల్గా ఆవిడకి ఎందుకో చిన్నపిల్లల పుస్తకం కొనాలనిపించింది, నాకు అర్థం అవ్వలేదండి. ఏదైనా వంటల పుస్తకం లేకపోతే పూజల పుస్తకాలు అంటే పోనీ ఏమో నా కోసం అనుకోవచ్చు. సడన్గా అట్రాక్ట్ అయింది, ఎవరికైనా ఇద్దాం అనుకుందేమో ర్యాండమ్గా. ఎనీవేస్ అక్కడి నుంచి బయటపడ్డాం. నా ఫేవరెట్ గాజులు, ఏ గుడికి వెళ్ళినా కొనకపోయినా అలా కళ్ళకి విందు అంటారు కదా, ఆ టైప్లో గాజుల్ని తెగ ఎంజాయ్ చూసేస్తూ ఉంటానండి. తర్వాత అదిగోండి చిన్నపిల్లల బొమ్మలు. అసలు 5-6 ఏళ్ల పిల్లలకైతే ఎంత వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉందో. ఎందుకో సంభవం మేము వెళ్ళిన రోజు ఫస్ట్ అంటే 2 ట్రిప్స్ అయితే కొట్టామండి చిలుకూరు. ఫస్ట్ ట్రిప్లో కాస్త ఖాళీగా ఉన్నాయి స్టాల్స్ అన్నీ కూడా. మేబీ మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి పొద్దున పూట ఆల్రెడీ పెట్టి తీసేసారు, మరేంటో నాకు తెలియలేదు. సో అమ్మ ఎప్పుడు వెళ్ళినా గవ్వలు కొంటూ ఉంటారు, ఎందుకో అలవాటు అనమాట. సరే లక్ష్మీదేవి దగ్గర గవ్వలు పెడితే మంచిది అని. లక్ష్మీ గవ్వలు అదే 8 ఉండాలి కదా, 9 అంట. 9 కానీ 11 కానీ సరే 11 100 ఇస్తా. అదండి సంగతి. బేరం ఆడకుండా కొనే అలవాటు అస్సలు లేదు. 11 గవ్వలు 100 రూపీస్కి కొన్నారనమాట. అండ్ దెన్ అదిగోండి నాకు ఇష్టమైన కుంకుమ, చిన్న డబ్బా కుంకుమ అయినా కొంటూ ఉంటాను. నాకు ఎందుకో రెడ్ షేడ్స్ ఆఫ్ కుంకుమ అంతా అట్రాక్టివ్గా అనిపించవండి, అందుకని డార్క్గా ఉన్న కలరే చూస్ చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత అండి నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మీ పేరు బియ్యపు గింజ పైన రాయబడిను అని ఉంది. అబ్బా అక్కడ ఎవరైనా ఉంటే నిజంగా నేను ట్రై చేసేదాన్ని, బట్ ఎందుకో అక్కడ ఎవరు లేరనమాట. ఓ షిట్ అనుకుని మెల్లగా ముందుకు జారుకున్నాం. అదిగోండి ఇకపోతే బయట భాగానికైతే వచ్చేసాను. ఒకసారి ఫైనల్గా స్వామివారికి ధ్వజస్తంభం దగ్గర కూడా దండం పెట్టుకుని ఇంకా ప్రయాణం రిటర్న్ జర్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి గబగబా ముందుకెళ్తున్నాం. అండ్ బై ద వే మేము వెళ్ళిన టైమింగ్స్ అండి ఈవినింగ్ 4 o'clock తర్వాత. చాలా ప్లెజెంట్గా ఉంది టెంపుల్. మీరు కూడా వీలైతే అంటే 4 to 6 ప్రదక్షిణాలు ఎలా చేస్తారు. ఫ్రైడే, సాటర్డే, సండే చేయనివ్వట్లేదండి, ఓన్లీ సోమవారం నుండి గురువారం వరకు. అదిగోండి ఇక్కడ కూడా ఒక దైవ వృక్షం ఒకటి ఉంది గుడి బయట, అక్కడ కూడా దండం పెట్టుకుని వెళ్ళే దారిలో ఇది చాలా ముఖ్యమండో, ఈ కలగూరగంప. మీ అందరికీ చాలా ఫేమస్ యూట్యూబర్ ఈవిడ. సో ఆవిడ ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఒక్కటి కనిపించిందండి అక్కడ. అరే దిస్ ఇస్ ఫేమస్ కదా అని చెప్పి ఇంక అందరం పొలవమని నేను, మమ్మీ, మా అత్త. సరే ఎనీవేస్ టీ ఆకలేస్తోంది అందరికీ కూడా. మరి లంచ్ తర్వాత టీ తాగకపోతే అస్సలు బాగుండదు కదా, అందుకని సరే టీకి దిగుదాం అని చెప్పి మా మామయ్యని గొడవ చేసి డ్రైవర్ గారిని ఆగండి అని మొత్తానికి టీ దగ్గర ఆగకుండా ముగ్గురం కూడా లోపలికి దూరామండి. సరే నాతో పాటు నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఎప్పుడో లైక్ ఆల్మోస్ట్ ఒక 1 or 2 years బ్యాక్ మా వారు చెప్పారండి, బాగుంటాయి అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్. కొన్ని అయితే ట్రై చేసాము, నాకు నచ్చాయి అని. లైక్ ఆయన అయితే ఇంటికి తీసుకొచ్చి ఆయన ఇంటికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే కారాలు, పొడులు లాంటివి తెచ్చారు. అప్పుడైతే బాగానే ఉన్నాయి. సరే ఈరోజు నేను పర్సనల్గా చూసినప్పుడు మరి మనకేమి నచ్చుతాయో తెలియదు కదా, ఒక్కొక్క
ఒక్కొక్కటి అలా చూసుకుంటూ ఫస్ట్ అయితే విండో షాపింగ్ లాగా మొత్తం స్టోర్ అంతా ఒక చుట్టేసాను. సడన్గా ఇక్కడ ఎందుకు ఆగారో తెలుసా అండి, బొద్దింకలకి కూడా ఆర్గానిక్ మెడిసిన్ ఏదో కనిపించింది. ఓ మై గాడ్, ఎన్ని రకాలు వాడినా ఐడింగ్ మనీ అలా మాయమైనట్టు అయ్యి సడన్గా మళ్ళీ అపియర్ అవుతున్నాయి ఒక వారం రోజులకి. సరే ట్రై చేద్దామా అన్నట్టు చూసి తీసుకున్నాను. కానీ తీసుకున్నానా లేదా అనేది వ్లాగ్ చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. సరే ఇకపోతే అలా ముందుకు నడుస్తూ ఇంకా పిల్లలకి ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా కౌశికి సంబంధించింది లేదా కృషమ్మకి ఏమన్నా సంబంధించింది ఉంటే తీసుకుందామని అలా ముందుకు నడుస్తున్నానండి. సడన్గా కిచెన్ ఐటమ్స్ వచ్చేసాయి. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆర్గానిక్ స్టఫ్ అన్నిటితో పాటు ఇలా కిచెన్లో మనం వంట ఆరోగ్యంగా చేసుకునే కడాయిస్ కూడా పెట్టారు ఆవిడ. అండ్ ఇంకొక సెక్షన్లో చూసారా అండి, పూజ రూమ్లో పెట్టుకునే ఐటమ్స్ ఇత్తడు అనమాట అన్నీ కూడా. కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి, బట్ వర్త్ బయింగ్ అని అంటున్నారు. నాకు ప్రస్తుతానికి అవన్నీ కూడా అవసరం లేదు కాబట్టి చకచకా నడిచేస్తున్నాను, బికాజ్ స్టోర్ చాలా పెద్దగా ఉంది. ఇదేదో కాక్రోచెస్ హర్బల్ అంట, ఒకసారి 240 ఉంది, మరి ట్రై చేద్దామా? వద్దులే నాన్న, ఎందుకు మనం ఎందుకు కొట్టినా వస్తానే ఉంటుంది. ఆ హిట్టే కొందాం మళ్ళీ 2 డబ్బాలు. చూసారండి, మా అమ్మ పొరపాటున బిల్లింగ్ వేయించానంటే నన్ను ఎందుకు కొన్నామని కయ్యమని అరిసేది కార్లో. థ్యాంక్ గాడ్ అడిగాను. మిల్లెట్ నూడిల్స్ అంట, మైదా లేకుండా పిల్లలకి చక్కగా. పొండక బెల్లం ఉంది, ఆర్గానిక్ బెల్లం తీసుకోండి, బాగుంటుంది. ఇది జాగ్రీ అండి, అదే ఆర్గానిక్ బెల్లం అని చెప్పాను కదా. ఒకసారి నేను తెప్పించి వాడాను, నిజంగానే చాలా బాగుంది, వర్త్ బయింగ్. ఎంతసేపు తిరిగినా నేను వెతుకుతున్న ఈ పొడులు ఎక్కడ కనిపించలేదు. ఏంటా చింత చిగురు పొడి అని, ఆ పొడి ఈ పొడి అని భలే ఉంటాయండి. అమ్మయ్య దొరికాయి ఫైనల్లీ. మామిడి గింజల పౌడర్, ఇంకా జామున్ సీడ్ అండి, నేరేడు పళ్ళు గింజల పౌడర్, చాలా మంచిది హెల్త్కి. కాకరకాయ కారం, పచ్చిమిర్చి కారం, అవిసె గింజల పొడి, వావ్, వెల్లుల్లి కారం. మమ్మీ ఇక్కడ కారాలు ఉన్నాయి, ఇవి తీసుకుందాందా? దోసరేకు ఉంది కదా మనకు ఆల్రెడీ. ఇప్పుడు దోసరేకు ఇప్పించి ఎలాగోలా కారాలు కొనుక్కోవాలి ఎక్స్చేంజ్ ఆఫర్లో. అది బాగా పెద్దగా ఉందనా? చాలుదా? ఎంత అడుగు, నా ఫోన్ నుంచి ఇది తీసుకో, బాగుంది. ఇది తీసుకో, ఏదో ఒకటి తీసుకో. ఇంకా మరుగు వచ్చిందే. ఇవి మరి ఐరన్ కదా, అవి నాన్ స్టిక్. ఎంత ఇది? 926 తీసుకో, ₹1000. ఏమండో ఈ పేరు చెప్పగానే నోట్లో నీళ్లు రేపుల్ల పుల్లని చింతాకు కూర కారంలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, బ్లా 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 అని చాలా చాలా రాశారు. వాళ్ళు రాసినా రాయకపోయినా ఖచ్చితంగా కొని తినాలని ఫిక్స్ అయిపోయా. అదిగోండి ఎంత ఎమ్మిగా ఉన్నాయంటే పొడులని. నేనైతే వెల్లుల్లి కారం అని, ఆ కారం అని, ఈ కారం అని చాలా కొన్నానండి. అదిగోండి పాన్ గుల్కండ్ నా ఫేవరెట్. సో మా ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది కాబట్టి ఇది కూడా కొనేసాను. ఎప్పుడన్నా నాన్ వెజ్ తిన్నప్పుడు కొంచెం అలా ఆకులో పెట్టుకుని కిళ్ళి ఫీలింగ్ వచ్చినప్పుడు తినొచ్చు అని. అదిగోండి హెర్బల్ ఈ ధూప్ స్టిక్స్ కూడా ఉన్నాయండి, చాలా ఫ్లేవర్స్. ఇక్కడైతే అసలు మా ఎరోమా బాస్కెట్ అని ఏకంగా వెలిగించేశారు, పొగలు సువాసనలు అనమాట. ఏదో గుడికెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అదిగోండి పొగలు ఎంత బాగుందో. కాకపోతే నేను వాటికి సంబంధించిన ఏం కొనలేదండి, ఆల్రెడీ చాలా ఎక్సెస్గా ఉన్నాయి ఇంట్లో. అండ్ ఫైనల్లీ అదిగోండి ఊతప్పాలు వేసుకునే చిన్ని కడాయి ఒకటి తీసుకుంది అమ్మ. సరే ఒక్కసారి బరువు చూద్దామని లేపు చూసానండి, పర్వాలా, ఈజీ టు హ్యాండిల్ అని అనిపించింది.
ప్రశాంతంగా బిల్లింగ్ అయిపోయి బయటకు వచ్చామండి. అప్పుడు గుర్తొచ్చింది అసలు దిగింది టీ కోసం కదా అని. పాపం మా మామయ్య మా డ్రైవర్ అలా పడిగాపులు కాస్తున్నారు. బాబు సారీ బాబు వెళ్ళి తీసుకురా ఇప్పుడు అని చెప్తే అప్పుడు డ్రైవర్ గారు వెళ్ళి అందరికీ టీ ఆర్డర్ ఇచ్చారండి. సరే ఈలోపు ఖాళీగా కూర్చుని ఏం చేస్తాం, ఒకసారి బిల్ చెక్ చేసుకున్నాను. అన్నీ ప్రాపర్గా వేశారా లేదా, అన్నీ వచ్చినాయా లేదా అని. ఎప్పుడైనా సరే అండి, ఎక్కడ ఏది కొన్నా మీరు ఒక 5 నిమిషాల్లో మన జర్నీ లేట్ అయ్యేది ఏమి లేదు. ప్రాపర్గా బిల్ చెక్ చేసుకోండి, స్పెషల్లీ జర్నీస్లో ఉన్నప్పుడు. బికాజ్ మనం అంతా కష్టపడి మళ్ళీ వెనక్కి వెళ్ళి అడగలేము ఏమైనా తేడా వస్తే. అదనమాట సంగతి. అదిగోండి మామయ్య అక్కడ కూర్చున్నారు, నేను మమ్మీ అండ్ మా అత్త ఇక్కడ డిఫరెంట్ టేబుల్లో కూర్చున్నాం అనమాట. సరే టీ తీసుకురండి అంటే ఆయన అటెళ్ళారు మొత్తానికి ఏదో ఒక ఘాటైన మసాలా టీ ఒకటి తీసుకొచ్చారు. బాబోయ్ గొంతులో ఒకటే మంట. ఎనీవేస్ ఆ టీ 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 అని చెప్పి ఆ టీ మీద ఉన్న ఉత్సాహం ఉల్లాసం అన్నీ చచ్చిపోయినాయి అనమాట టీ తాగేసరికి. కాకపోతే తెచ్చిన విధానం అదిరింది. ఏదో ఒక చిన్న మా చిన్నప్పుడు బ్రూ కాఫీ యాడ్లో లాగా ఒక చిన్న స్టీల్ గిన్నెలో గ్లాస్ పెట్టి తెచ్చారు. ఓ మై గాడ్ వామ్మో ఒకటేమంట ఒక గుట్టకేయంగానే. మా మమ్మీ మామూలుగా తాగంగానే ఎబ్బేచి అనేస్తారండి ఎంతమంది ఉన్నా. ఎందుకో మరి నేను రికార్డ్ చేస్తున్నానో ఏంటో కామ్గా మొహం తిప్పుకుని కూర్చున్నారు. సరే ఫైనల్లీ ఒక్కసారి చాలా అందంగా ఉందండి ప్లేస్ అయితే. వెళ్ళిపోతున్నాను కదా, నాతో పాటు ఒక లుక్ మీరు కూడా వేసేయండి. నెక్స్ట్ టైం చిలుకూరు ఎప్పుడు వెళ్ళినా టీ తాగమని నేను సజెస్ట్ చేయను. బట్ కలగొరగుంప ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆర్గానిక్ స్టఫ్ చాలా చాలా ఉన్నాయి. తప్పకుండా 1 2 కొనుక్కోండి, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, నాది గ్యారంటీ. సరే ఇంతకీ ఈ ప్లేస్ ఏంటో ఉన్నట్టుండి అనుకుంటున్నారా? ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని నైట్ ఏమన్నా టిఫిన్స్ తినాలనిపించిందండి మా లేడీస్ ముగ్గురికి, అలాగే డ్రైవర్ గారికి. సరే వేడివేడిగా పూరి తిందామని మా ఇంటి దగ్గరలో ఉన్న తాజా టిఫిన్స్కి అయితే వెళ్ళాం. ఇక్కడ పూరి చాలా అంటే చాలా బాగుంటుంది గైస్, మీరు కూడా ట్రై చేయండి కుదిరితే. మరి ఇంతటితో వ్లాగ్ ముగిస్తున్నాను. నా వ్లాగ్స్ అండ్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.